ఏం రాజు, యుద్ధం చాలు చేద్దామా? అరే యుద్ధం శారణంగా వచ్చాము, కూర్చుని మాట్లాడుకుంటే నడదారా? అసలే నడది. అరే ప్లీజ్ రా, ఈ దుమ్ముల పెదవులు వలుగుతాయి, మీదికెళ్ళి చలికాలం కూడా, నేను చెప్పేది ఏంటపోతుంది, అన్నం పెడతా. పెదవులు వలుగుతే వాసలేని పెట్టుకో, చలి పెడితే గర్భం చేసుకో, కానీ యుద్ధం చేసుడు పక్క. అవలే కానీ వారా, మీ చెల్లెకి బిడ్డ కొడితే నా పెళ్ళని నేను వచ్చి పోరికి రింగు పెట్టి ఇతడి బింద గిఫ్ట్ ఇయ్యలే మారా, మర్చిపోయినావా? అదే పండుగలని కేసిన మటన్ల ముక్కలు చక్క ఉడకలేదు, బొక్కలు ఎక్కేసిరా, నువ్వు వేసిన అవమానం కూడా గుర్తుంది. అబ్బా, మనసులో పెట్టుకున్నవారా? అవు, మరి నిజమే కదరా, ఉడకని మటన్ తిని అన్నమగా హాస్పిటల్ పోతే 3 రోజులు డబ్బా రొట్టె పాలు పెట్టి పూటకో సూదేసి పండబెట్టారు కొడుకులు. నీ కడుపుల కత్తి దించుతా, నీ రాజ్యం ఆక్రమించుతా. పాగలుగాని వాళ్ళ కడుపుల కత్తి ఎందుకు దించురా? కాళ్ళ చేతులు పట్టుకొని లోపలికి రా, వదిన పప్పుచారు చేసింది, ఉల్లిగడ్డలు ఎక్కేపించిన, అంచుకు అక్కారం పెడతా, గిన్నెల పెరుగు పెడతా, కడుపు నిండా తిన పెడతా, పోయేటప్పుడు కొత్త బట్టలు పెడతా. మరి యుద్ధం బంద్ చేద్దాం రా, ఈ యుద్ధ భూమిని పంట భూమి వేసి పొలం చేసుకుందాం రా, రైతే రాజురా. మరి రాజు, రాజు సమంత భర్తరా? సమంత సమంత ఋతుప్రభురా? ఏం మాట్లాడుతున్నావురా? నాకేం తెలుసు, అడ్మిన్ గారు ఏది రాస్తా అది నా ఒట్టకెళ్ళి బయటకు వస్తుంది. అబద్ధం ఆడకుండా నువ్వు జిమ్ పోతున్నావు కదా. ఏం